హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కడపమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మేము రాజంపేట టు తిరుపతి ఎలా వెళ్ళాం, అక్కడ మాకు టికెట్స్ ఎలా దొరికాయి, ఏంటి, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ మీతో 1 by 1 అయితే నేను చెప్తానన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి లేదా వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికీ చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మేము రాజంపేట బస్ స్టాండ్లో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇంకా బస్ అయితే వచ్చింది, బట్ మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిందనమాట. సో మాకు ఫ్రీ బస్ ఏది లేదు. మేము డీలక్స్లో అదేదో డీలక్స్ బస్సు ఉంటుంది కదా, అందులో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను, మా ఆయన, మా అమ్మమ్మ, మా అమ్మ, మా చిన్ని కొడుకు అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఇంకా తిరుపతిలోనే రూమ్ తీసుకొని, ఎందుకంటే తిరుమలలో మాకు రూమ్ దొరకలేదన్నమాట. సో తిరుపతిలో రూమ్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి టికెట్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రీ టికెట్స్ ఇస్తారు కదండి. సో ఆ టికెట్స్ కోసం అయితే వెళ్తున్నాము. నైట్ యాక్చువల్లీ శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే ట్రై చేసాము, బట్ అక్కడ 3కి ఇస్తానని చెప్పారు ఆఫ్టర్నూన్. సో అందుకని చెప్పేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి అక్కడ పడుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడైతే టోకన్స్ ఇస్తారంట అండి, బట్ ఈరోజు ఇంతనే ఆ రోజు అంతనే అట్లా ఏం ఉండదంట. ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారండి. ఈరోజు 3కి ఇచ్చారనుకో, రేపు 6కి ఇవ్వచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్ ఇవ్వచ్చు. ఇట్లా టైమింగ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, మనమైతే చెప్పలేమన్నమాట. ఇలాగా క్యూ లైన్ లాగా ఉంటుంది అనమాట. మనమైతే క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి. సో మనమే ఫస్ట్ వెళ్తున్నాం అనుకుంటే మనకంటే ఇంకా 2 లైన్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 ఇలా కూర్చునేటి 2 ఉన్నాయన్నమాట. ఇంకా అలాగ కూర్చొని నేను, నా బాబు, మా ఆయన అందరం కూర్చొని ఇలాగ మాట్లాడుకుంటూ అలాగ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. మేము ఎగ్జాక్ట్గా ఎంతకి వెళ్ళామంటే 10:30కేమో అక్కడికి వెళ్ళామన్నమాట, భూదేవి కాంప్లెక్స్కి. బట్ మాకు లాస్ట్కి ఎంత టైం అయిందో ఈ వీడియో లాస్ట్లో చెప్తానండి, ఎంత టైం అయిందో. కాకపోతే అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి, మిల్క్ ఇస్తున్నారు పిల్లలకి, ఇలాగైతే ఇస్తున్నారు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 3కేమో, మేము 10:30కి వెళ్ళాం కదా, 3కేమో గోవింద అంటూ లేస్తున్నారు అందరూ. సరే లోపలికి పంపిస్తారేమో అని చెప్పేసి ఇంకా అందరం లేచి ఇంకా క్యూ లైన్లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మీరు రూమ్ ఏం తీసుకోము అనుకునేలాగైతే మీరు నైటే వచ్చేసి ఈ లైన్ ఉంటుంది కదండి, ఇక్కడే ఫుడ్ పెడతారంట, అన్నీ ఇస్తారంట. ఈ క్యూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్లోనే వచ్చి పడుకుంటున్నారండి అందరూ. ఇక్కడే పడుకొని ఆ టోకన్స్ కోసం డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి ఇలాగే వచ్చేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నారంట చాలామంది. బట్ మాకు అది తెలియక మేము ఎలాగైనా, మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, కష్టం అవుతుందని చెప్పేసి మేమైతే రూమ్ తీసుకున్నాము. మీకు కిడ్స్ లేరు మీరే అన్నట్లయితే డైరెక్ట్ ఇక్కడికే వెళ్ళిపోండి. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. మేమైతే ఇలాగా టోకెన్ తీసుకొని వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చేసి మా బాబు టైంలో సుబదంలో వెళ్ళాము, సెకండ్ టైం కూడా మా పాప టైంలో సుబదంలో వెళ్ళామన్నమాట. బట్ ఈసారి కష్టం అవుతుంది అని చెప్పేసి ఇలా చూద్దాం అనుకుంటే, మీకు ఒక విషయం చెప్పానా అండి, మాకు వచ్చేసి దర్శనం కంటే ఈ టికెట్ కోసమే మాకు ఎక్కువ సమయం అయిందండి. ఎళ్ళకి టికెట్స్ అయితే దొరికాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఫోటో కూడా వస్తుంది. ఫస్ట్ టైం అనమాట నేను ఈ టికెట్స్ చూడడం. ఎంతమంది ఈ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళారో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ టికెట్స్తో 3 and 4 అవర్స్లో మనకు దర్శనం అయితే అయిపోతుందంట. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి ఫుడ్ పెట్టేసి పిల్లల్ని అమ్మకి ఇచ్చేసి మేమైతే, నేను మా ఆయన అలిపిరి నుంచి కాలినడకన వెళ్ళాలని చెప్పేసి మొక్కున్నాం కదండి. సో అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే 6కి అయితే బయలుదేరినాము. ఈవినింగ్ 6కి అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి బ్రిడ్జ్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా ఫేమస్ బ్రిడ్జ్ కదా. సో అలాగే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది మా దురదృష్టం అనాలో మాకు తెలియదు, కానీ మేము వెళ్ళేటప్పుడే మన రాష్ట్రపతి ఎవరో అండి, ఆమె వచ్చారంట. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇంకేం చేస్తాము, నడచడానికి వెళ్ళడానికి కూడా అలౌ చేయడం లేదనమాట, అంత ట్రాఫిక్ ఉందన్నమాట. ఇంకేం చేస్తామండి, ఎలాగోలా వెళ్ళామో. చూస్తున్నారు కదండి, ఏడుకొండల వారు
అసలు ఆ హిల్స్ చూస్తుంటే నాకు కొండలు చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు, సూపర్ కదా. ఆ వైబ్సే వేరుంటాయి. ఏదో పాజిటివిటీ, ఏదో ఆనందం, మనశ్శాంతి, తృప్తి అన్నీ దొరుకుతాయండి అక్కడికి వెళ్తే. ఇంకా మేము మమ్మల్ని అయితే అలో చేశారు. ఇంకా మేము కాలనీ కన్నా నేను ఇలాగే వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. నాకు పెళ్లి కాకముందు చాలా కోరికగా ఉండేది మా ఆయనతో కలిసి వెళ్ళాలని, బట్ అప్పుడైతే కుదరలేదు. బట్ ఇప్పుడు కుదిరింది. ఎప్పుడైతే ఏమి కుదిరింది కదా, ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు మంచిగా దేవుడికి నేను మంచిగా ఎక్కాలి దేవుడా, నాకు మంచిగా శక్తిని ప్రసాదించు, ఏం ఆటంకులు లేకుండా మంచిగా వెళ్ళేలాగా చూడండి తండ్రి అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టి కర్పూరం అయితే వెలిగించేస్తున్నాను. ఇక్కడైతే మీకు తెలియని విషయాలు చాలా అంటే చాలా చెప్తానండి. వీడియో కోసం అయితే కాదు, ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. నైట్ వెళ్ళే వాళ్ళ కోసం, ఎస్పెషలీ నైట్ వెళ్ళే వాళ్ళ కోసం అయితే చెప్తానన్నమాట. ఇంకా దేవుడికి అలాగా బాగా మొక్కేసి ఇంకా కర్పూరము, టెంకాయ, అలాగా తులసి దళాలు అయితే దేవుడికి సమర్పించి ఇంకా వెళ్తున్నామన్నమాట. నేనైతే ఇలాగ ఫస్ట్ టైం అని చెప్పాను కదా, నేనైతే చాలా అంటే చాలా బాగా ఇంకా ఎందుకు దేవుడా నాకు ఇంత పెద్ద శిక్ష అనుకున్నాను. నేను ఈ వీడియోలో మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఒక 6 months బ్యాక్ ఎప్పుడో వెళ్ళున్నానండి. అప్పుడు కూడా వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, మన ఛానల్లో ఉంది. ఇంకా అందరూ గుండు వీడియో పెట్టండి, గుండు వ్లాగ్స్ పెట్టండి అంటున్నారు. లాస్ట్ టైం చేయించుకున్న వీడియో కూడా ఉందండి, మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా నేనైతే మంచిగా దేవుడికి ముక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చాలా లేతగా చాలా బాగుంది కొబ్బరి. నువ్వేంటమ్మా కొబ్బరికి కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా అంటే, మరి బాగున్నవి చెప్పాలి కదండి. సో అలా అనమాట. ఇంకా తినేసి మంచిగా వెళ్ళాము. పాపం మా హస్బెండ్కి కాలు నొప్పి అండి, అయినా కూడా నా కోసం, అంటే కాలు నొప్పి అనమాట అతనికి. సో ఆయన కూడా నా కోసం వచ్చారు, ఆయన అంత కష్టంతో. మా ఆయన బంగారం అనమాట. ఇంకా అందరైతే మొక్కుకొని ఇంక వెళ్తున్నారనమాట. ఇంకా మన ప్రయాణం అయితే మొదలయ్యింది. గోవిందా గోవిందా. చూడండి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. నేను మా హస్బెండ్ ఇలా కర్పూరం స్టెప్కి కర్పూరం పెట్టుకునేవాళ్ళు, పసుపు కుంకుమ పెట్టేవాళ్ళు. ఎంత భక్తి అసలు ఎట్లా వస్తుందండి. నేను అట్లీస్ట్ నడచడానికి చాలా అంటే చాలా కష్టపడిపోయాను. బట్ వాళ్ళు మెట్టుకి కర్పూరం, మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని, అదంతా దేవుడు మహిమ కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేసి అయితే వెళ్తారంట. సో మా ఆయన అయితే అలా చేస్తున్నారు. ఇంకా నేను వీడియో అయితే అలా తీస్తున్నాను. నాకు ఈ రూట్ నుంచి రావడానికి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. చాలా నచ్చింది. జస్ట్ 100-200 స్టెప్స్ ఎక్కగానే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, నేను చేయగలను అనమాట. ఐ కెన్ డూ ఇట్. జస్ట్ ఇప్పటికి 100-1500 మాత్రమే నేను ఎక్కాను అనమాట. ఇంకా ఎక్కను కూడా ఎక్కలే. ఇంకా 20 స్టెప్స్ ఇంకా ఉన్నాయన్నమాట. అప్పటికే నేను చాలా డీలా వెళ్తున్నాను. 2 times వామిటింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఉంది స్టెప్స్, ఇంకా 2500 ఎక్కాలి ఇంకా. సో ఎలానో ఏమో ఏం పర్లేదులేండి, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. సరే ఇంకా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చెప్పాలండి మీకు, ఈ గాలి గోపురం దగ్గర ఎంత మంచిగా గాలి వస్తుందంటే, మేబీ అందుకే పెట్టారేమో అనుకున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత చల్లగా ఉందండి బాబు. లైఫ్లో ఒక్కసారైనా ఈ అలిపిరి మార్గం నుంచి వెళ్ళాలన్నమాట. నాకైతే మా ఆయనతో ఇలాగ చాలా బాగా అనిపించింది అనమాట. బట్ చాలా కష్టపడ్డానండి, చాలా ఇష్టంతో కష్టపడ్డాను అనమాట. చాలా బాగా అనిపించింది. చాలా చల్లగా ఉంది. అసలు ఎలా అంత చల్లగా ఉందో నాకు అర్థం కాలేదన్నమాట. ఇంకా నేను మా ఆయన సరదాగా అలాగ మాట్లాడుకుంటూ
నవ్వుకుంటూ వెళ్తున్నాం. చూసారా మేమిద్దరం ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటాం అనమాట. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కోర్స్ నా ప్రేమ మా ఆయన నా మీద ఉన్న ప్రేమ అంతా మా ఆయన పిల్లలకి షిఫ్ట్ చేస్తాడనమాట. ఇంకా అలాగైతే లోపలికి వెళ్ళాము. ఎంత బాగుంది అసలు, భలే బాగా నచ్చిందండి నాకు అల్పిరి రూట్. ఇంకేమైనా తిందామని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా బాగా ఆకలేస్తుంది నాకు. యాక్చువల్లీ 3 times వామిటింగ్ కూడా అయిపోయింది. అందుకని తిందామని చెప్పేసి ఇక్కడ గాలి గోపురం దగ్గర అయితే ఆగామన్నమాట. సో ఇంకా అక్కడ ఆగి ఏమైనా తీసుకుందాం అనుకుంటే ఇంకా నాకు అక్కడ గోబీ రైస్ తినాలనిపించింది. గోబీ నూడిల్స్ అనమాట. ఎంత బాగున్నాయండి బాబు. మీరు ఏమైనా అనుకోండి, ఇలాంటి గోబీ నూడిల్స్ ఎక్కడ తినలా నేను. అంత టేస్టీగా అనిపించింది. బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. ఇదేం స్పాన్సర్ కాదు, ఏమీ కాదు, నన్ను ఏం చెప్పమని కూడా అడగలేదు వాళ్ళు. నాకు అనిపించి చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. నన్ను ట్రస్ట్ చేసి ఒక్కసారి తినండి, అక్కడ చాలా బాగుందన్నమాట. వీళ్ళు ఎవరైనా తిని ఉంటే కూడా కామెంట్ చేయండి. నాకు ఇలాగా మంచిగా తినడం ఇష్టం. ఇంక ఇక్కడైతే స్టాప్ చేశారనమాట పోలీసు. ఇక్కడైతే అందరినీ స్టాప్ చేశారన్నాను కదా, 1 hour అయితే ఇలాగ స్టాప్ చేశారనమాట. ఇంకా అలాగా కూర్చొని అందరూ వచ్చే వరకు వెయిట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. అలా గోవిందలు జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళామన్నమాట. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇలాంటి చాలా చెప్తానని చెప్పేసి. అది ఏంటంటే ఇలాగ వచ్చేసి గోవింద ఇట్లా అందరిని ఆపేస్తారు కదా 1 hour. ఇలా 1 hour అందరిని ఆపేసిన తర్వాత అందరు గ్యాదర్ అవుతారు కదా. సో అందరు గ్యాదర్ అయిన తర్వాత ముందు 3 పోలీసులు, అందరూ వచ్చేసిన తర్వాత 3 పోలీసులు అనమాట మనకి వెనక సెక్యూరిటీగా ఉంటారనమాట. సో మనం అలాగా వస్తూ ఉండాలి. సో అలా వెళ్ళినప్పుడు అదే మనకి పులులు అలాగే ఏమైనా ఉంటాయి కదండి. సో అవి ఏమీ రాకుండా మనల్ని ఏది హాని చేయకుండా ఇలాగ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది అందరు కలిసి ఇలా వెళ్ళడము. దాని తర్వాత వచ్చేసి పిల్లల్ని అయితే అలో చేయరండి. 2 నుంచి పిల్లల్ని అయితే అలో చేయరు. ఇంక ఇలాగైతే మేము వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదా, ఆయన్ని అయితే దర్శించుకుంటూ ఉన్నాము ఆంజనేయ స్వామిని. నాకైతే భలే బాగా అనిపించింది. చాలా అంటే చాలా కష్టంగా ఉండిందండి నాకు. ఎంత కష్టంగా ఉండిందంటే ఫస్ట్ 100-200 స్టెప్స్కి అయితే నాకు ఏడుపు వచ్చింది లిటరలీ. ఇంకా నేను ఎక్కలేను, నేను ఏం చేయాలి స్వామి, నేను ఎక్కగలనా? 100 స్టెప్స్కే నేను ఇలా అయిపోతే ఇంకా 3700 స్టెప్స్ నేను ఎలా ఎక్కాలి అని చెప్పేసి చాలా భయం అయిపోయింది. ఏడ్చాను కూడా అనుకోండి. బట్ నాకు ఆ దేవుడే శక్తినిచ్చాడు. అన్నీ మెట్లయితే ఎక్కగలిగాను అనమాట. ఇంకా అలాగా అందరు కొంచెం బాగా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా తిందాం అనుకొని తింటున్నాము. మేము తింటుంటే మళ్ళీ అక్కడ 1 hour స్టాప్ చేశారని చెప్పాం కదా. మేము తినేసరికి స్టాప్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ పంపించేశారు. ఇంకా ఫాస్ట్గా తినేసి అయితే వచ్చామన్నమాట. హాఫ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా మోకాల్ పర్వతం దగ్గరికి అయితే వచ్చాను. నేను అనుకుంది అయితే సక్సెస్ అయిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీ. ఇంతవరకు నన్ను చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మిగతాది కూడా చూసేయండి, తర్వాత ఏం చేస్తాము. ఎలాగోలా ఇష్టంతో కష్టపడి అయితే వచ్చేసాను అనమాట. మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మోకాళ్ళ పర్వతం అయిపోగానే ఇంక మనమైతే ఫినిష్ అయిపోయినట్టే కదా. ఇంకా నేను మా ఆయన అయితే అలాగ ప్రేమగా వెళ్తున్నాం అనమాట. మా ఆయన నా పక్కన ఉంటే చాలండి, నేను ఏదైనా చేయగలుగుతాను.
అంత ఇష్టం అనమాట ఆయన అంటే నాకు, నా ప్రాణం అనమాట. నాకు చాలా ఇష్టం అండి. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. చిన్న పిల్లలాగా ప్యాంపర్ చేసేటప్పుడు ప్యాంపర్ చేస్తారు, కోపడతారు కూడా లేండి. మళ్ళీ కోపపడవే అనుకోవద్దండి, కోపం కూడా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడే కదండి మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓన్లీ ప్రేమనే, ఓన్లీ ద్వేషమే అనేది మన రిలేషన్లో ఉండదన్నమాట. ఇంకా మా ఆయన అయితే పాపం, మా ఆయనకి కాలు నొప్పి ఉంది, నా కోసం వచ్చారు మా ఆయన. సో ఆయన అయితే ఎన్నో కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి అనుకున్నారు. నేను ఫ్రాంక్గా చెప్పాలనుకుంటున్నానండి, మోకాల్ పర్వతం మొత్తం నేను మోకాలతోనే నడుద్దాం అనుకున్నాను. మరి నా బాడీ వెయిటో లేకపోతే మరి ఏంటో నాకు తెలియదు, కానీ అస్సలు నేను 2-3 స్టెప్స్ కూడా వేయలేకపోతున్నా. అంత దీన పరిస్థితిలో ఉన్నానండి నేను. అప్పటికి నా హెల్త్ కండిషన్ ఎలా ఉందో నాకే అర్థం అవ్వడం లేదనమాట. అంత కష్టంగా ఉంది. ఇంకా అక్కడ వచ్చేసి పసుపు కుంకుమ వేస్తే ఆడపడుచులు చాలా మంచిదని చెప్పారు. అందుకని చెప్పేసి పసుపు కుంకుమ అయితే వేసాము. నేను చాలా సింపుల్ అనుకున్నానండి బాబు, జస్ట్ మోకాల మీద వెళ్ళడమే కదా, వెళ్ళొచ్చులే అనుకున్నాను. అమ్మో చాలా కష్టంగా ఉందండి బాబు. ఎవరైనా ట్రై చేస్తారా? నాకైతే భలే కష్టంగా అనిపించింది, ప్రామిస్గా. చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. బాడీ మొత్తం ఏదో అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా అలాగా ఎలాగోలా ఒక 10 స్టెప్స్ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా నా వల్ల కాలేదు బంగారం అని చెప్పేసి లేచాను. దేవుడు ఏం చెప్పలేదు కదండి, నువ్వు ఎంత పనిష్మెంట్ అయినా తీసుకొని నడుచు అని చెప్పలేదు కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక 10-15 స్టెప్స్ అయితే మోకాల మీద నడిచాను. ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చానమాట. నా వల్ల కాలేదు ఇంకా, అందుకే వచ్చాను. అందుకే దేవుడికి సారీ దేవుడా, ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను, చాలా కష్టం అనిపించింది అని అయితే చెప్పుకొని బయలుదేరాను అనమాట. ఇంకా నేను ఆయన అయితే ఇంకా అలాగా వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మోకాల్ పర్వతం కూడా వెళ్తున్నాము. దర్శనం తర్వాత ఏది వీడియో తీయలేదండి. దర్శనం అయితే మాకు 3 అవర్స్లో అయితే 3.5 అవర్లో వెయిటింగ్ వచ్చేసి 1 అవర్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత 1 అవర్ అయితే వెయిట్ చేసాము. దాని తర్వాత వచ్చేసి చక్క అయితే అయిపోయింది. ఫైనలీ నేనైతే రీచ్ అయిపోయాను. మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్కామన్నమాట. మేము వచ్చే రోజు రూమ్ దొరికిందండి, ఇంకా వేస్ట్ కదా, అందుకే రూమ్ అయితే తీసుకోలేదన్నమాట. ఇంకా మంచిగా దండం పెట్టుకొని మా ఆయన అయితే నాకు మంచిగా బొట్టు పెట్టిస్తున్నాడు. ఇంకా అలాగే పొట్టి పెట్టేసుకొని ఇంకా మళ్ళీ నైట్ మేము వెళ్ళేసరికి 10:30 అయితే అయ్యిందనమాట. 6:30కి ఏమో బయలుదేరాము, 10:30 అయితే అయింది. మధ్యలో 2 అవర్స్ పోలీస్ వాళ్ళు ఆపేశారనమాట. తిరుమలకి వచ్చేసాము. ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసి పిల్లల్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళామన్నమాట. రూమ్ చెక్అవుట్ చేసి ఇంకొచ్చేసి డైరెక్ట్గా గుండు అయితే చేయించుకుంటున్నాం. మా ఆయన అయితే గుండు చేయించుకుంటున్నారు. సబ్స్క్రైబ్.